ఇంట్లో దుష్ట శక్తుల ఆట దుష్టుల ఆట రెండూ ఎక్కువైపోయాయి. ఆ దేవి సపోర్ట్ చేస్తుందని భావించాను, కానీ ఎందుకు ఆ సపోర్ట్ మాకు అందడం లేదు? దేవి ఒకవేళ దిగ్బంధనం అయిందేమోనని అనుమానంగా ఉంది గురూజీ. దుష్ట శక్తుల బీభత్స కాండ ఎక్కువగా ఉంది గురూజీ. నాకు అదే అనిపిస్తోందమ్మా. నేనెప్పుడు ధ్యానం చేసినా ఆ దేవి తాలూకు చిహ్నాలు కనిపిస్తూనే ఉండేవి. కాని ఇప్పుడు దేవి ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదు. నాకెందుకో దేవి శక్తి విహీనం అయ్యిందా అని అనిపిస్తుంది. దేవికి అలాంటి పరిస్థితి కలిగింది అంటే అటుపక్క వ్యక్తులు సామాన్యులు అయి ఉండరు. చాలా శక్తివంతమైన వ్యక్తులు అయి ఉండాలి. భైరవీ దేవిని దిగ్బంధనం చేయడం అంటే నవగ్రహాల్లో సూర్యుడిని శాశ్వతంగా నిలిపివేయడం లాంటిది. దాన్ని సాధించాలంటే బలమైన మంత్రశక్తితో హోమం చెయ్యాలి. తాంత్రిక శక్తి ద్వారా మాత్రమే సాధించాలి. ఆ దిగ్బంధనం విడిపించడం అంత సులభం కాదు. దానికి ఏం చెయ్యాలో పరిష్కారం నేను కనుక్కుంటాను. అలాంటి ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆయన్ని కలిస్తే దీనికి పరిష్కారం దొరుకుతుందేమో. గురుజీ, ఆయన్ని కలవడానికి వీలవుతుందా? ఆయన్ని కలవడం అంత సులభం కాదు. మనం కలవాలి అనుకున్నప్పుడు కాదు, ఆయన కలవాలి అనుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఆయన ద్వారానే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ఒకసారి ఇప్పుడే మిమ్మల్ని చూడాలి అంటారు. ఆ సమయంలో మనం ఏ పనిలో ఉన్నా వెళ్ళి కలవడం ఉత్తమం. ఆయన దృష్టిలో మనల్ని కలవాలి అనిపిస్తే ఆయనే పిలుస్తారు. అలాగే గురుజీ, మీరెప్పుడంటే అప్పుడు వస్తాను. అలాగేనమ్మా, నేను తెలియపరుస్తాను. వెళ్ళి రండి. వస్తాను గురుజీ. ఏంటాది? ఎంతవరకు వచ్చింది నీ నాటకం? ఏం జరిగింది? మనం ఆడిన నాటకం మొత్తానికి ఇది వర్కౌట్ అయినట్టే. నా ముందే లాయర్కి ఫోన్ చేసింది. ఆస్తి ట్రాన్స్ఫర్కి కావాల్సిన సిస్టమ్ ఏంటి అని కూడా అడిగింది. ప్రొసీజర్ చేయడానికి రమ్మని చెప్పింది. మనం గాలం వేస్తే చేపలు పడకుండా ఉంటాయా గురూజీ? అది నువ్వు గాలం వేసింది చేపకి కాదు, తిమింగలానికి. ప్రేమ అనే చిన్న గాలానికి అంత పెద్ద తిమింగలం తగిలింది. విలవిల అల్లాడుతుంది. అంతా గురూజీ ఊచ, దీవెనల మహత్యం. మొత్తం అనుకున్నది సాధించే స్థితికొచ్చాం. లేదు, అప్పుడే కాదు బాలు. మీకెవ్వరికి తెలియని టెన్షన్లు, సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని దాటి రావాలి. అది ఆస్తి ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తున్నాను. శిశిర ఫోన్ ఇక్కడే ఉంది. లాయర్ ఫోన్ చేస్తున్నాడు. బాలు వెళ్ళిచ్చిరా. వద్దు, నువ్వే ఫోన్ ఎత్తి మాట్లాడు. హలో, శిశిర మేడం లేదా? ఫోన్ నా దగ్గర ఉంది, పర్లేదు చెప్పండి. ఓ అవునా, అర్జెంట్ విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. బాలు, శిశిరని పిలు. ఇవ్వు, నేనే చూస్తాను. వద్దొద్దు, నువ్వు తీసుకెళ్ళిస్తే ఏం మాట్లాడిందో నాకెలా తెలుస్తుంది? సరే, నువ్వెళ్ళి పిలుచుకురా. ఏంటి లాయర్ గారు, మీ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి కదా? అవును సార్, నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గెలిచాను. ఓ హావ్, కంగ్రాచులేషన్స్ లాయర్ గారు. అయితే మీకు బార్ అసోసియేషన్ సపోర్ట్ ఉంటుందన్నమాట బాగా. మేమెప్పుడు న్యాయానికి ధర్మానికి దన్నుగా నిలబడతాం సార్. వెరీ గుడ్ లాయర్ గారు. ఒక్క నిమిషం, శిశిర వచ్చింది. శిశిర, లాయర్ గారు ఫోన్. ఎందుకైనా మంచిదని నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. గురూజీ, మనం వెళ్దాం పదండి. అయ్యో, అంత సీక్రెట్ ఏం లేదు. అందరూ ఉండండి, ఏం పర్లేదు. ఓకే. హలో, చెప్పండి లాయర్ గారు, ఏంటి విషయం? మేడం, ఆస్తి ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి. అవును, నేను నా ఆస్తిని రాజ్ పేరు మీదకి మార్చాలని నిర్ణయం తీసుకున్నాను. మంచిది మేడం. శిశిర, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? దయచేసి నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రం తీసుకోకు ప్లీజ్. వాడేదో కామెంట్ చేశాడని ఎమోషనల్గా మాట్లాడాను అంతే తప్ప దాన్ని ఎందుకు నువ్వు సీరియస్గా తీసుకుంటావు? అవునవును, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించమ్మా.
మీరందరూ కాసేపు సైలెంట్గా ఉండండి. నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇదేమి కోడకు కొట్టిన బంతి కాదు వెనక్కి రావడానికి. శిశిరా, నిజంగా ఐమ్ రియల్లీ సారీ. నిన్ను చాలా ఇబ్బంది పెట్టి మాట్లాడాను, అందుకే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు. నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు రాజ్. నీతిగా కష్టపడి పనిచేసే మగవాళ్ళకి దానికి తగ్గట్టుగా పేరు రాకపోతే బాధ కలగడం అనేది సహజం. రాజ్ పేరు మీదకి నేను ఆస్తి రాయాలని నిర్ణయించుకున్నాను. సారీ లాయర్ గారు, మిమ్మల్ని లైన్లో ఉంచి నేను ఇక్కడ ఏదేదో మాట్లాడుతున్నాను. ఫ్యామిలీ మ్యాటర్స్ కదా మేడం, తప్పదు. ఆస్తి రాజ్ పేరు మీద ఉండటం సేఫ్టీయే కదా. మగవాడి పేరు మీద ఉన్న ఆస్తి మీద ఎవరూ కన్నేయరు. కొన్ని రోజులు చూసి తరువాత రాసివ్వమ్మా. గురూజీ, మనం అనుకున్నదే మంచి సమయం. లాయర్ గారు, మీరు డాక్యుమెంట్స్ రెడీ చేయించండి. ఐడి కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఇస్తే డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాను. ఓకే, వీలైనంత త్వరగా మీరు రెడీ చేయండి. డిజిటల్ కాపీస్ ఓకేనా? ఏదైనా ఓకే మేడం. అన్ని ఐడి కార్డ్స్ మీకు పంపిస్తాను. ఉంటాను. హలో హలో, ఎవరు మీరు? నువ్వెవరు? నేను శివగామి కూతురు భవానీని. నేను శివగామి భర్త అర్జున్, ఆమె కూతురు భవానీకి నాన్న. ఓ, అయ్యో నాన్న, నీకు కాల్ చేశానా? ఎవరికైతేనే కాల్ చేసావు కదా, విషయం చెప్పు. అది అమ్మకి కాల్ చేయబోయి నేను నీకు కాల్ చేశాను నాన్న. ఓకే, కానీ మంచిదేలే. ఎలా ఉన్నావు అక్కడ? అంతా బానే ఉందా? ఓ, అంతా బాగుంది నాన్న. అసలు ఏం కావాలన్నా అది పెడుతున్నారు, ఏం తినాలనిపిస్తే అది తినిపిస్తున్నారు, నన్ను రానిలాగా చూసుకుంటున్నారు. అలా అయితే పర్లేదులే, వేరే ఎవరి దగ్గర నుంచి ప్రాబ్లం లేదుగా. లేదు నాన్న, అంతా ఓకే. ఏంటి విషయం? అమ్మతో మాట్లాడాలి. మీ సీక్రెట్ మిషన్ గురించి మాట్లాడుకోవాలా? సరే సరే, మాట్లాడు. సరే నాన్న. నువ్వు ఇంట్లో లేవా నాన్న? లేదు కన్నా, బయటున్నాను. అమ్మకు కాల్ చేయి. సరే నాన్న, ఉంటాను. మిస్ యూ. మిస్ యూ టూ కన్నా. హలో. హలో అమ్మా. చెప్పు భవాని, ఏమైనా ఇంపార్టెంటా?